మన దగ్గర ఇప్పుడు తిరుపతి రావు ఉన్నారు, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు. మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అసలు ఎందుకు ఈ నిరసన మొదలు పెట్టారు? కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇచ్చారని చెప్పి కూడా నిరసన మొదలు పెట్టారు అనమాట. ఎట్లా జరుగుతుంది? చాలా అద్భుతంగా జరుగుతుంది. ఓకే, ధర్నా కాదు, మహాధర్నా. చాలా వేలాదిగా ఇక్కడ తరలి వచ్చినటువంటి పరిస్థితి మీరు కూడా చూస్తా ఉన్నారు. ఓకే, సో ఇక్కడ కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు ఒక కుట్రపూరితంగా, అన్యాయంగా అంత పెద్ద ప్రాజెక్టు కట్టినటువంటి మహనీయుడు, తర్వాత తెలంగాణకు ఒక జాతిపితగా కీర్తించబడినటువంటి వాడు, ఉద్యమ నాయకుడు, వారి మీద కావాలని కక్షపూరితంగా ఈ ప్రభుత్వము నోటీసులు ఇచ్చింది. అందుకు నిరసనగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మా నాయకురాలు కవిత గారి నేతృత్వంలో ఇలా ఈ మహాధర్నా జరుగుతూ ఉంది. ఇందులో వేలాదిగా పాల్గొంటా ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులకు నిరసనగా జరుగుతున్నటువంటి ఒక ధర్నా. ఎట్లా మరి ఇప్పుడు కేసీఆర్ గారిది ఒక పార్టీ అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ, ఒకటేమో జాగృతి పార్టీ అంటున్నారు. కవితక్క మళ్ళీ ఒకసారి ఏమో మా నాన్నగారికి సపోర్ట్ చేస్తా అంటున్నారు. దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? కవిత గారు ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని వ్యతిరేకించలేదు. కేసీఆర్ గారే నా నాయకుడు అని చెప్పేసి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాకపోతే పార్టీలో ఉన్నటువంటి అంశాలను ఒక లేఖ ద్వారా వారు చెప్పడం జరిగింది. ఆ మధ్యలో అందులో పాజిటివ్ అంశాలు ఉన్నాయి, నెగిటివ్ అంశాలు ఉన్నాయి. ఈ లేఖలు అనేది చాలా సార్లు నేను రాసిన, ఇదేమి కొత్త కాదు. కాకపోతే అప్పుడు లీక్ కాలేదు, ఇప్పుడు లీక్ అయితే లీకు అక్కడ కేసీఆర్ గారి దగ్గర ఉండేటువంటి వాళ్ళు కొద్దిమంది లీక్ చేశారు. కేసీఆర్ గారు దేవుడు, వారి చుట్టూ దయ్యాలు ఉన్నాయి, వారి వల్లనే ఇదంతా జరుగుతుందని చెప్పేసి ఆ రోజు వారు చెప్పడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీలో కూడా కోవట్లు ఉన్నారు, దయ్యాలు ఉన్నారు అని చెప్తున్నారు. సార్, బీఆర్ఎస్ పార్టీలో కూడా కోవట్లు ఉండడం ఏంటి? అంటే ఆయన నమ్మి చాలా మంది వస్తుంటారు, పోతుంటారు. ఆ వాళ్ళలోనే వాళ్ళకి ఇట్లా పడకపోతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వెనకబడే అవకాశం చాలా ఉంది కదా. ఎట్లా? ఇప్పుడు దాన్ని మనం కోవట్టులు అనే మాటని వాడడం లేదు, కానీ అక్కడ వాళ్ళకి కొన్ని తెలిసి తెలియక, అవగాహన లేక రకరకాలుగా ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి, ముఖ్యంగా కవిత గారి మీద కుట్రపూరితంగా కవిత గారిని పలచన చేయాలి కేసీఆర్ గారి దగ్గర అని చెప్పేసి కొంత కుట్రపూరితంగా కొంతమంది వ్యవహారం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అది లేక బయట పెట్టింది. ఓకే, మరి ఇప్పుడు ఈ పార్టీ కనుక ఒకవేళ పెట్టి కానీ ఇప్పుడు ఈ నోటీసులు అనేవి అన్నీ కూడా ఇచ్చారనమాట. ఒకవేళ దీంట్లో నిజాలు ఏమన్నా వస్తాయా, లేకపోతే అబద్ధపూర్వకంగానే కక్షపూరితంగా చేశారనుకోవచ్చు? అసలు ఇందులో ఏమీ లేదు. ఓకే, ఇందులో పెద్దగా వచ్చేది ఏమి లేదు. కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టు మీద అది కొంగిపోయినటువంటి పరిస్థితికి కేసీఆర్కి సంబంధం ఏం లేదు. ఓకే, కాళేశ్వరం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు కట్టేసి ఇవాళ లక్షలాది బీడు భూములను చర్చశామలం చేసింది వారి నేతృత్వంలో. ఓకే, అట్లాంటి పరిస్థితులల్లో ఇలా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇందులో పెద్దగా తేలేది ఏం లేదు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగానే ఇదంతా చేసిందని చెప్పి కూడా అంటున్నారు. అవును, అంతే కదా. మరి కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం అంటే అది కక్షపూరితంగా చేయడం అన్నట్టే కదా. ఎందుకు కక్ష? ఎందుకు కక్ష అంటే వారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు, బీఆర్ఎస్ అధినేత. రేపు ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు, గ్రాఫ్ పడిపోతూ ఉన్నది. రేపు మళ్ళీ ఎన్నికలు పెడితే మళ్ళీ వారి పార్టీకే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు కాంగ్రెస్కి వ్యతిరేకత మొదలైందని అనుకుంటున్నారా? మొదలైంది కదండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మొదలైంది. వారు పెట్టినటువంటి పథకాలు అమలైతలేవు. అమలైనటువంటి పథకాలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. సో దాని మూలంగా తప్పనిసరిగా వస్తుంటుంది కదండి వ్యతిరేకత. మొత్తానికి మనం ఏం చెప్పదలుచుకున్నారు ఈ నిరసన ద్వారా? నిరసన ద్వారా ఈ ప్రభుత్వం కక్షపూరితంగా, కుట్రపూరితంగా, కావాలని దురుద్దేశపూరితంగా నోటీసులు ఇస్తా ఉంది అని చెప్పేసి ప్రజలకు చెప్పడానికే ఈ నిరసన చేపట్టడం జరిగింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.